పరమ పవిత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రానికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాక్షసుడిగా జన్మించిన గయాసురుడు తన సత్కర్మలను పుణ్యకార్యాలతో దైవత్వం పొందాడు. అయితే గయాసురుడు తమ కంటే బలవంతుడిగా పరిగణించడం ఇంద్రాద్రి దేవతలకు అసంతృప్తిగా కలిగిస్తుంది. దేవతల కోరిక మీదట త్రిమూర్తులు గయాసురుడిని సంహరించడానికి ముందుకు వచ్చారు. తాము ఒక మహాయజ్ఞం తలపెట్టామని, యజ్ఞం నుంచి పుట్టే వేడి తట్టుకునే పవిత్రమైన స్థలం కావాలని కోరుతారు. దీనికి గయుడు అంగీకరించి తన శరీరాన్ని 125 యోజనాల పొడవు పెంచి వారికి ఇస్తాడు. యజ్ఞం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలి. భూమి కంటే నీ శరీరమే గొప్పది. అందువల్ల యజ్ఞం నీ హృదయం మీద చేస్తాం. యజ్ఞం 7 రాత్రులు జరుగుతుంది. 7 రాత్రుల్లో కూడా మీరు కదలకుండా ఒక కోడి కూస్తే తెల్లవారినట్టు లెక్క కనుక కోడి కూతురు లెక్క వేస్తూ పడుకోవాలని షరతు విధిస్తాడు. దానికి గయాసుడు అతని శరీరాన్ని బీహార్ గదిలో పెట్టి వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్లో, పాదాలు పిఠాపురంలో ఉండేలా శరీరాన్ని యోగ నిద్ర ద్వారా 100 యోజనల విస్తీర్ణం పెంచి పడుకుంటారు. హృదయం మీద యజ్ఞం మొదలు పెడతారు. ఈ యజ్ఞ వేడికి ఆకాశంలో పశుపక్షాదులు ఎగరలో, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాడి బసైపోతూ ఉంటాయి. అయినా సరే గయాసుడు చలనం లేకుండా ఒక కోడి కూస్తే తెల్లవారినట్టు లెక్క కనుక కోడి కూతురు లెక్క వేస్తూ పడుకుంటారు. 7వ రాత్రి రాకుండా శివుడే కోళ్ళు అరుస్తాడు. తెల్లవారిపోయిందని గయాసుడు పైకి లేచి యజ్ఞం ధ్వంసం చేశావు, నిన్ను సంహరిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. దానికి గయాసుడు కళ్ళు తెరిచి చూస్తాడు. చీకటిగా ఉండి నక్షత్రాలు కనబడతాయి. సంహరించి మీరు ముగ్గురు ఎవరో చెప్పండి, దేవతలు తప్ప మానవులు ఎవరో నన్ను సంహరించలేరు, నేను ఆ వరాన్ని పొందానంటాడు. దాని ముగ్గురు బ్రహ్మ